అన్నలు తమ్ముడు చందమామ కథ. మగధ దేశంలోని అరణ్య ప్రాంతంలో చెంచు నాయకుడు ఒకడు ఉండేవాడు. అతనికి 3 కొడుకులు పుట్టారు. వాళ్ళు యుక్త వయస్కులయ్యే సమయానికి చెంచు నాయకుడికి వార్ధక్యం ప్రవేశించే దశలో మరొక కొడుకు కూడా పుట్టాడు. మొదటి కొడుకులు 3 స్ఫురద్రూపులు. వారిని చూసి చెంచులు అనుకోవడం కష్టం. కానీ 4గోవాడు నల్లగా 3 మూర్తుల చెంచు అని తెలిసేలాగా ఉండేవాడు. వాణ్ణి అందరూ కరిమిత్రుడని పిలిచేవాడు. 4గోవాడు చాలా చురుకైనవాడు కావటం చేత తండ్రికి వాడంటే ఎక్కువ అపేక్షగా ఉండేది. తన అనంతరం కరిమిత్రుడే చెంచులకు నాయకుడు కావాలని కోరుకునేవాడు. పెద్దవాళ్ళు 3 ఆటవిక జీవితంపై రోత పుట్టి తమ జాతి నుంచి తప్పుకొని వెళ్ళిపోయి ఎక్కడన్నా నాగరికంగా బతకాలని నిశ్చయించుకున్నారు. సైనికులకు కావలసిన శక్తులు వారిలో ఉన్నాయి. అయితే ఒక చిక్కున్నది. వాళ్ళు చెంచులని తెలిస్తే నాగరికులు వాళ్ళని దూరంగా ఉంచుతారు. మనం మాగధులమని చెప్పుకుందాం. మాగధి భాష మనకు వచ్చును కదా. మన రంగు చూసి ఆటవికులమని ఎవరూ అనుకోరు అనుకున్నారు వాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోయి తమ మానాన్ని బతుకుతామంటే వాళ్ళ తండ్రి అభ్యంతరం చెప్పలేదు. వాళ్లకు తలా ఒక గుర్రము, కొద్దిగా డబ్బు కూడా ఇచ్చాడు. వాళ్ళు ఒక చోటు నుంచి మరొక చోటుకి తిరుగుతూ చివరకు ఒక రాజ్యం చేరారు. సరిగ్గా అదే సమయానికి ఆ దేశపు రాజు యుద్ధ ప్రయత్నాలు చేస్తూ సైనికులు పోగు చేస్తున్నాడు. అన్నదమ్ములు 3 సైనికులుగా చేరతామన్నారు. ఆ రాజుకు ఏ దేశస్థులన్నా అభ్యంతరం లేదు, కానీ ఆటవికులంటే ఒప్పుకోడు. మేము మాగధులం, రాజవంశం వాళ్ళం అన్నారు వాళ్ళు. ఈ విధంగా వాళ్ళు సైనికులుగా చేరి యుద్ధంలో గొప్ప ప్రతాపం చూపారు. రాజుగారు వాళ్ళకు బహుమతులు ఇస్తూ పెద్దవాడిని, నువ్వు ఏ సంవత్సరంలో ఏ తేదీని పుట్టావు అని అడిగాడు. తానెప్పుడు పుట్టినది పెద్దవాడికి తెలియదు. అందుచేత తన నోటికి వచ్చిన సంవత్సరమో మాసమో తిథి చెప్పేశాడు. అది విని రాజు నిర్ఘాంతపోయి, ఎంత ఆశ్చర్యం, నా పెద్ద కుమార్తె సరిగా అదే రోజున పుట్టింది అన్నాడు. యువకుడు, మగధ దేశపు రాజవంశీకుడు, అందగాడు అయిన ఆ వీరుడికి తన పెద్ద కూతుర్నిచ్చి పెళ్లి చేయటం ఉచితంగానే ఉంటుందని రాజుకు తోచింది. అందుచేత ఆయన వారిద్దరికీ ప్రదానం చేస్తూ గొప్ప విందు ఏర్పాటు చేశాడు. ఆ విందులో పెద్దవాడికి మరొక వింత విషయం తెలియవచ్చింది. తనకు యుక్త వయస్కులైన 2 తమ్ములు, మరీ చిన్నవాడైన ఇంకో తమ్ముడు ఉన్నట్టే రాజకూతురికి కూడా పెళ్లి 7 చెల్లెళ్ళిద్దరూ, 6 ఏళ్ల పిల్ల మరొక చెల్లెలు ఉన్నారు. రాజుకు ఈ సంగతి తెలిసింది. ఆశ్చర్యం, మన కుటుంబాలు రెండిటికి విజయం జరగాలని విధి నిర్ణయంలాగా కనబడుతుంది. ముందు మీ 3కి నా పెద్ద కూతుళ్ళను 3 ఇచ్చి ఒకేసారి 3 పెళ్ళిళ్ళు చేసేస్తాను. తరువాత మీ బుల్లు తమ్ముడిని తెచ్చి నా దగ్గరే ఉంచుకుని నా బుల్లు కూతురికి కాలక్రమాన పెళ్లి చేయవచ్చు అన్నాడు రాజు. 3 పెళ్ళిళ్ళు యథావిధిగా జరిగాయి. కొంతకాలం గడిచినాక రాజు తన అల్లుళ్లతో, మీరు మీ దేశం వెళ్ళి మీకు పెళ్ళిళ్ళు జరిగినట్లు మీ తల్లిదండ్రులకు చెప్పవలసిన అవసరం ఉన్నది కదా. ఆ పని ముగించుకుని తిరిగి వచ్చేటప్పుడు మీ బుల్లి తమ్ముడిని వెంట పెట్టుకురండి అన్నాడు. అన్నలు కలవరపడ్డారు. మిత్రుని చూసిన క్షణమే వాడు చెంచువాడని రాజుగారు పోల్చుకుంటారు. తాము కూడా చెంచులేనన్న సంగతి బయటపడిపోతుంది. అందుచేత వాళ్ళు ఎలాగైనా రాజుగారి ఆలోచనలు పడగొట్టాలని చూశారు. కానీ రాజు పట్టుబట్టి, మీ తల్లిదండ్రులకు కానుకలు పంపటం నా విధి, మీరు వాటిని తీసుకుని వెళ్ళి తీరాలి అన్నాడు. వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చి తాము సైనికులుగా మంచి హోదాలు సంపాదించుకున్నామని, రాజకుమార్తెలను పెళ్లాడామని చెప్తే చెంచునాయకుడు చాలా సంతోషించాడు. కానీ రాజుగారు తన చిన్న కొడుకును తీసుకురమ్మన్నాడంటే చాలా విచారించాడు. మిత్రుడు తనకు దూరం కావటం ఆ వృద్ధుడికి ఏమాత్రమూ ఇష్టం లేదు. కానీ వాడు రాజుగారు అల్లుడై గొప్పగా బతకడానికి ఎలా అభ్యంతరం చెప్పగలడు? మిత్రుడి ప్రయాణం స్థిరమైంది. మిత్రుడికి కూడా బుల్లి రాజకుమార్తెను గురించి చాలా ఆసక్తిగా ఉన్నది. దారి వెంబడి వాడు తన అన్నలను అదే పనిగా ఆమెను గురించి ప్రశ్నలు అడుగుతూ వచ్చాడు. చివరకు ప్రాణం విసికి వాడి 3వ అన్న, నీ నల్లరంగు చూడగానే రాజుగారు నీకు పిల్లనివ్వనంటాడో ఏమిటో, మరీ సంబరపడకు, నోరు మూసుకో అని కోప్పడ్డాడు. ఏ నల్లగా ఉంటే చెంచులు నల్లగా ఉండరు అన్నాడు మిత్రుడు వింతగా. ఆ మాటే రాజుగారికి తెలియరాదు. ఆయనకి చెంచులంటే చాలా అసహ్యం అన్నారు అన్నలు. అయితే ఆయన మీకు పిల్లల్నిచ్చి ఎలా పెళ్లి చేశాడు అన్నాడు మిత్రుడు. మేము చెంచులమని ఆయనతో చెప్పలేదు, మాగధులమన్నాం. నువ్వు ఆ మాటే అనాలి అన్నారు అన్నలు. నేను అలా ఏమీ చెప్పను, చెంచునని చెప్పుకోవడానికి నాకు నామోషి ఏమీ లేదు అన్నాడు మిత్రుడు. అన్నలకు వాడి ధోరణి చూస్తే భయం వేసింది.
వాణ్ణి ఏ నదిలోనన్నా పారేస్తే తప్ప తమ ముగ్గురికి ప్రమాదం వస్తుందని వాళ్ళు అనుకున్నారు. మూడో అన్నకు మిత్రుని చంపేయాలన్న ఆలోచన తీవ్రంగా ఉంది. పెద్దవాడికి మాత్రం మిత్రుడంటే కొంత ప్రాణం పీకుతున్నది. అతనే మిత్రుణ్ణి తన గుర్రం మీద తీసుకుపోతున్నాడు కూడాను. ఒక రాత్రి వాళ్ళు అరణ్య ప్రాంతంలో బదిలీ చేసి తిండి తిని పడుకున్నారు. మిత్రుని నిద్రపోగానే తాము గుర్రాలెక్కి సాగిపోవాలని, వాడి గతి ఏమైతే అది అవుతుందని వాళ్ళ ఉద్దేశం. అయితే గుర్రాల సకిలింపుకు మిత్రుడిని నిద్రలేచి తన అన్నలు గుర్రాలెక్కుతూ ఉండడం చూసి పెద్ద పెట్టుని ఏడిచాడు. మిగిలిన ఇద్దరు తమ గుర్రాలను దౌడు తీయించి వెళ్ళిపోగలవాళ్లే. కానీ పెద్దవాడు మిత్రుడి ఏడుపుకు తట్టుకోలేక వాణ్ణి మళ్ళీ తన గుర్రం మీద ఎక్కించుకుని బయలుదేరాడు. నన్ను అడవిలో ఒంటరిగా విడిచిపోదామనుకున్నారా అని మిత్రుడు అన్నల్ని అడిగాడు. లేదురా, నీ ధైర్యం చూద్దామని అలా చేశాం అన్నాడు పెద్దన్న. వాణ్ణి ఏం చెయ్యాలన్న సమస్య అలాగే ఉండిపోయింది. వాణ్ణి వదిలించుకోవాలని మూడో అన్న తొందరపడుతున్నాడు. వాడికి ఏ కష్టం వచ్చినా బాధపడేటట్లుగా ఉన్నాడు పెద్దవాడు. రెండోవాడు మధ్యస్థంగా, ఇంకా ఆలోచించడానికి వ్యవధి ఉన్నదిలే అన్నాడు. ఆ వ్యవధి కూడా అయిపోయింది. వాళ్ళు వెళ్ళే నగరం రానే వచ్చింది. రాజుగారి కోటను అనుకుని రాజుగారి పెంపుడు సింహాలుండే ఆవరణ ఉన్నది. దాని గోడ మీద నుంచి మిత్రుణ్ణి సింహాలకు వేద్దామని ముగ్గురు నిశ్చయించుకున్నారు. ఈ పని తన చేతుల మీదుగా చేయటానికి మూడో అన్నే సిద్ధపడ్డాడు. తన మూడో అన్న తనను చేతులతో ఎత్తి పట్టుకున్నప్పుడు మిత్రుడు అభ్యంతరం చెప్పలేదు. ఇది కూడా తన ధైర్యాన్ని పరీక్షించడమే కాబోలనుకున్నాడు. మిత్రుణ్ణి సింహాల ఆవరణలో పడేసి ముగ్గురు కోటకు వెళ్ళిపోయి తన తమ్ముడు చనిపోయాడని రాజుతో చెప్పారు. లోపల పడిన మిత్రుడికి అదృష్టవశాన దెబ్బలు తగలలేదు. వాడొక సింహం మీద పడ్డాడు. సింహాలు వాడి చుట్టూ మూగి వాసన చూశాయి, కానీ వాడిని ఏమీ చేయలేదు. వాటికి ఆకలిగా లేదు. బుల్లి రాజకుమార్తెకు ఆ సింహాలంటే చాలా ప్రీతి. అందుచేత ఆమె వాటికి శ్రద్ధగా కడుపు నిండా తిండి పెట్టిస్తుంది. మిత్రుడు కూడా సింహాలను ఎరగడు. వాడు పిల్లులను కుక్కలను చేసినట్టుగా వాటిని దువ్వాడు. వాటి చెవులు వెనుక నిమిరాడు. ఆ రాత్రి వాడు వెచ్చగా వాటి మధ్య పడుకుని నిద్రపోయాడు. మర్నాడు ఉదయమే రాజుగారి బుల్లి కూతురు కళ్యాణి సింహాలకు తిండి పెట్టించడానికి వచ్చి సింహాల మధ్య ఉన్న మిత్రుణ్ణి చూసి నిద్ర లేపి, ఎవరు నువ్వు, ఆ సింహాల ఆవరణలోకి ఎలా వచ్చావు అని అడిగింది. మిత్రుడు ఆమె అద్దం చూస్తూనే, నువ్వు రాజకుమార్తె కళ్యాణి కదూ అని అడిగాడు. అవును, నీకెలా తెలుసు, నిన్నెన్నడూ చూడలేదే అన్నది కళ్యాణి. నిన్ను గురించి చాలా చెప్పారులే, నిన్ను పెళ్ళాడడానికే నన్ను తీసుకొచ్చారు అన్నాడు మిత్రుడు. అయితే ఇంతకు నువ్వెవరు అన్నది కళ్యాణి. మిత్రుడు ఆమెకు తెలిసిందంతా చెప్పాడు. 7 ఏళ్ల పిల్లే కానీ కళ్యాణి చాలా తెలివిగలది. మా నాన్నకు ఆటవికలంటే అసహ్యం. నిన్ను చూసి చెంచువని మా నాన్న గుర్తిస్తాడని భయపడి మీ అన్నలు నిన్ను ఇక్కడ పారేశారు. వాళ్ళు చాలా చెడ్డవాళ్ళు. నువ్వు మంచివాళ్ళలా కనబడుతున్నావు. మీ అన్నల సంగతి రహస్యంగా ఉంచుదాం, లేకపోతే మా అక్కలు ఏడుస్తారు. నిన్ను నా గదిలో దాస్తాను అన్నది కళ్యాణి. ఆమె మిత్రుణ్ణి తన సొంత గదిలోకి తీసుకుపోయి తన కోసం సిద్ధంగా ఉన్న భోజనంలోనే అతనికి కూడా పెట్టింది. మిత్రుడు అక్కడే రహస్యంగా ఉండిపోయాడు. కళ్యాణి రోజూ వచ్చి కబుర్లు చెప్పేది, ఆహారం తెచ్చి పెట్టేది. వాడిద్దరికీ మంచి స్నేహం అయింది. 5 ఏళ్లు గడిచిపోయాయి. ఒకనాడు రాజుకు అనుమానం వేసింది. తన బుల్లి కూతురు అతి తరచుగా తన సొంత గదికి వెళ్ళి కూర్చుని గంటలు గంటలు ఎలా గడుపుతున్నదా అని. ఆయన ఒక రోజున అకస్మాత్తుగా అక్కడికి వెళ్ళి మిత్రుణ్ణి చూసి, ఎవరు నువ్వు, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఈ అబ్బాయి చాలా మంచివాడు నాన్న. ఇతని బంధువులు దుర్మార్గులు. ఇతన్ని మన సింహాలకు వేస్తే నేను రక్షించి తీసుకొచ్చాను అన్నది కళ్యాణి. ఆటవికులు మహాదుర్మార్గులు, తెలీదా? మీరిక్కడ ఉండటానికి ఏమాత్రమూ వీల్లేదు. నువ్వు అడవి మనిషితో స్నేహం చేయటమేమిటి అని రాజు మిత్రుణ్ణి తన వెంట తీసుకుపోయి కాసావాడితో వీడికి గుర్రాల పని నేర్పు అన్నాడు. మిత్రుడు ఆ పని కూడా చక్కగా నేర్చుకున్నాడు. వాడికి మంచి దుస్తులిచ్చి దివాణంలో పెద్దలు గుర్రాలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు సహాయం చేసే పని ఇచ్చారు. ఒకరోజు మిత్రుడు తన పెద్దన్ననే గుర్రం ఎక్కించవలసి వచ్చింది. పెద్దన్న వెలవెలబోతూ, నీ పేరేమిటి అన్నాడు. మిత్రుడు అన్నాడు తమ్ముడు. కానీ తాను అన్నను గుర్తించినట్లు పైకి తెలియనివ్వలేదు. వాడికి లోపల మట్టుకు మండిపోయింది. పెద్దన్న మిగిలిన అన్నలతో, మన బుల్లితమ్ముడు బతికే ఉన్నాడు. వాడు గుర్రాల పని చూస్తున్నాడు. మనం వాడి అన్నలమని వాడు ఇంకా రాజుతో చెప్పినట్లు లేదు.
చెబితే రాజుగారు మనల్ని పొలిమేర దాకా తరిమి కొట్టేవాడే అన్నాడు. ఇంతవరకు వాడు మన రహస్యం బయట పెట్టకపోతే ఇక త్వరలోనే బయట పెడతాడన్నమాట. వాడికి విషం పెట్టేద్దాం అన్నాడు మూడోవాడు. పెద్దవాడికి మిత్రుడు అంటే ఇంకా మమకారం ఉన్నది. వాడు చావనందుకు అతను చాలా ఆనందించాడు. కానీ తొందరపడి తన తమ్ముడికి చెప్పినందుకు మిత్రుడి ప్రాణానికి మళ్ళీ ఎసరు వచ్చినట్టున్నది. అందుచేత అతను మిగిలిన అన్నలతో ఆ విషమేదో నేనే చూస్తానులే అన్నాడు. అతను విషానికి బదులు మత్తు కలిగించే మందు సంపాదించి దాన్ని వంటవాడికిచ్చి మిత్రుడికి పంపే భోజనంలో దీన్ని కలుపు అని ఆజ్ఞాపించాడు. వంటవాడు అలాగే చేశాడు. ఆ సాయంకాలం మిత్రుడు ఆ మత్తు భోజనం తినబోతూ ఉండగా కళ్యాణి ఎవరికీ తెలియకుండా గుర్రపుశాలలో ఉన్న మిత్రుడి వద్దకు వచ్చేసింది. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ మిత్రుడి కోసం వచ్చిన భోజనం తినేశారు. ఇద్దరికీ త్వరలోనే నిద్ర ముంచుకొచ్చింది. అక్కడే మిత్రుడు తాను పడుకోవడానికి ఉపయోగించే కొయ్య పలక ఉండేది. ఇద్దరూ దాని మీద పడుకుని మత్తులో పడిపోయారు. ఈ లోపల మూడో అన్న మిత్రుడు ఇంకా చచ్చాడో లేదో చూద్దామని అక్కడికి వచ్చాడు. మత్తులో పడి ఉన్న రాజకుమార్తెను మిత్రుణ్ణి చూశాడు. పెద్దన్న వద్దకు వెళ్ళి, నువ్వు మోసం చేశావు, మిత్రుడు చావలేదు, నిద్రపోతున్నాడు, రాజకుమార్తె కళ్యాణి కూడా నిద్రపోతున్నది అన్నాడు. మరీ మంచిది, మన తమ్ముణ్ణి మన చేతులారా చంపి పాపం ఎందుకు కట్టుకోవాలి? రాజుగారికి తెలిపితే చేసేదేదో వారే చేస్తారు అన్నాడు రెండో అన్న. మూడో అన్న వెళ్ళి, మన కళ్యాణి ఎవరితో స్నేహం చేస్తున్నదో ఒక్కసారి తిలకించండి అంటూ రాజును గుర్రపుశాలకు తెచ్చాడు. రాజుకు భరించరాని కోపం వచ్చింది. ఆయన భటులను పిలిచి వీళ్లను ఇలాగే తీసుకుపోయి నదిలో విడిచిపెట్టండి అన్నాడు. రాజభటులు ఆ పలకను మోసుకుపోయి నదిలో వదిలారు. అది ప్రవాహం వెంట కొట్టుకుపోసాగింది. ముగింపు రెండవ భాగంలో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.